ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే కొత్త వైరస్ జీబీఎస్ జీబీఎస్ వైరస్ ఉందో ఇది లక్షలో ఒకరికైతే వస్తుందన్నమాట. అటువంటిది లక్షలో ఒకరికి వచ్చే వైరస్ ఏపీలో ఏకంగా 17 కేసులు అయితే నమోదైంది. అందులో ఒకరు చనిపోయారు కూడా జరిగిందనమాట. లక్షలో ఒకరికి మాత్రమే సోకే వ్యాధి జీబీఎస్. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ప్రకటించారు. లక్షల్లో ఒకరికి మాత్రమే సోకే వ్యాధి జీబీఎస్ అని ఈయనైతే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేసులు నమోదైనవి అనమాట. ప్రస్తుతం మన వద్ద 1200 ఇమ్యూనోగ్లోబిన్ వయల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. అంటే వ్యాక్సిన్ అయితే ఉందని చెప్తున్నారు. మరో 7600 వయల్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా కేసులు పెరిగినా కూడా వారికి వ్యాక్సిన్ అందించడానికి వ్యాక్సిన్ అయితే సిద్ధం చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క వ్యాక్సిన్ చూసుకున్నట్లయితే 20,000 అనమాట. రోజుకి ఒక వ్యక్తికి 5 వ్యాక్సిన్లు అయితే వేయాలన్నమాట. అంటే రోజుకి ₹1,00,000 పెట్టి వ్యాక్సిన్ అయితే వేయాలి ఒక్కొక్కరికని, వైరస్ సోకిన వారికి. ఇలాగ ఈ డోస్ అనేది దాదాపు 5 రోజులు అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి వైరస్ వస్తే ఒక్క వ్యక్తికి ఇంజక్షన్కి 5 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన ఖర్చులు చూసుకుంటే మరొక 5 లక్షలు కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తంగా ఈ వైరస్ సోకిందంటే ₹10,00,000 పైనే ఖర్చు అవుతుంది. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.